మరోవైపు గ్రేటర్లో గెలిచిన టీఆర్ఎస్ కార్పొరేటర్ల శిక్షణా తరగతుల్లో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. ప్రస్తుతం కేసీఆర్ మాట్లాడుతున్నారు. ఆ లైవ్ చూద్దాం. ఈ శిక్షణా కార్యక్రమం ఏదైతే ఉందో చాలా ముఖ్యమైనటువంటి కార్యక్రమం. శిక్షణ పెట్టుకోవడానికి కారణం ఏంటంటే మనిషి ఎవరైనా సరే పుట్టడంతోనే అన్నీ నేర్చుకొని పుట్టరు. నాకు అన్నీ తెలుసు అని ఎవరైనా అనుకుంటే ఇది తీసేస్తే బాగుండి. పూలు కట్టేసిందా? తీసేరా. ఏది సరిపోయి ఇప్పుడు కనపడుతుంది. ఇట్లుంటే మన దేశంలో సమస్యలు. మాట్లాడేటప్పుడు మంది కనిపెట్టేది ఏమి నడుస్తుందో ఎవరు తెలియదు. కన్ఫ్యూజన్ అంత ఆగమాగం గాలి. మనిషి ఎప్పుడు కూడా పుట్టిన తర్వాత నేర్చుకుంటాడు తప్ప పుట్టకముందు అన్నీ నేర్చుకొని ఎవరు భూమి మీదకి రాం. ఇంతకుముందు నేను అక్కడ కాటేజీలో కూర్చున్నప్పుడు ఫ్రెండ్స్ మాట్లాడుతూ మన రంగారెడ్డి జిల్లా కలెక్టర్ గారితో చెప్తా ఉంటాను. 85లో నేను ఎమ్మెల్యే అయినా, 1985లో. అప్పుడు ఇంకా మండల పరిషత్తులు ఏర్పడలేదు. పంచాయతీ సమితిలు, బ్లాక్ పంచాయతీ సమితిలు అని ఉండేవి. సమితి ప్రెసిడెంట్స్ అని ఉండేవాళ్ళు. బుచ్చిరాములు గారు అని చెప్పి నా మిత్రుడే అక్కడ సమితి ప్రెసిడెంట్. పార్టీ వేరు కానీ నా ఫ్రెండ్ ఆయన. నార్మల్గా ఏం చేస్తారు, ఎవరైనా కొత్తగా ఎమ్మెల్యే అయితే మీరు ఎమ్మెల్యే సమితిలో మెంబర్, మీరు కొత్తగా గెలిచినారు కాబట్టి రావాలని చెప్పి పిలిచిరు నన్ను. పోతే మన దేశంలో ఏముంటుంది, కొత్తగా గెలవగానే పూలదండలు, శాల్వాలు జనరల్గా మనకు అనిపించే సీన్ అవన్నీ చేసినారు. సరే నన్ను పొగుడుతూ గొప్ప చాలా యువకుడు, మంచోడు, చదువుకున్నాడు. గెలిచినోడు ఎవడైనా గొప్పడే కదా మన దేశంలో. గొప్పడా కాదా తర్వాత తెలుస్తుంది, కానీ గెలిచినప్పుడు మాత్రం అందరం గొప్పలే ఉంటాం. నన్ను పొగుడుతూ ఉపన్యాసం చెప్పినారు. దాని తర్వాత నేను కూడా ఉపన్యాసం చెప్పిన. అయిపోయింది. ఇక రెగ్యులర్ రివ్యూ స్టార్ట్ అయింది. సమితిలో రివ్యూ మీటింగ్స్ ఉంటాయి కదా, కార్యకలాపాల మీద రివ్యూ స్టార్ట్ అయింది. ఒక్కటంటే ఒక్క ముక్క కూడా నాకు అర్థమవుతలేదు. రకరకాల గ్రాంట్స్ ఉంటాయన్నమాట వాళ్ళు అమలు చేసేటి. 6 పైసా గ్రాంట్ అని, 10 పైసా గ్రాంట్ అని రకరకాలుగా ఆ రోజుల్లో పేర్లు అట్లుండేటి. ఒక్కటంటే నాకు అసలు ఏం అర్థమవుతలేదు. నాకు మనసులో బాగా గిల్టీ ఫీల్ అవుతా ఉన్నాను. నేను ఎమ్మెల్యే పదవి కోసం గెలిచినామని నాకు ఇదేం తెలిసి వస్తలేదు. ఏం చేయాలి? చాలా హ్యూమిలియేటెడ్ ఫీల్ అయినా నేను. మీదికి ఏదో బయటపడకుండా గంభీరంగా కూర్చున్నా, కానీ మనసులో మటుకు చాలా విపరీతంగా క్షోభకు గురైంది. ఇంటికి పోయిన తర్వాత ఆలోచించుకొని ఇట్లే కొనసాగడం తెలివి తక్కువతనం అవుతుంది, కరెక్ట్ కాదు, ఏదో చేయాలి. ఏం చేయాలా? తెలివందా అని నేర్చుకోవాలి. మా దగ్గర రాములు గారు అని చెప్పి బీడీఓ గారు ఉండేవాడు ఆ సిద్దిపేట సమితికి. ఆయన రిక్వెస్ట్ చేసింది, రాములు గారు నేను ఈరోజు సమావేశానికి వచ్చినా నాకేం అర్థం కాలేదు, మీరు బీడీఓ చాలా సీనియర్ కదా, దయచేసి నాకు ఒక 2-3 రోజులు పంచాయతీరాజ్ వ్యవస్థ గురించి నాకు చెప్పాలి, క్లాస్ చెప్పాలి అంటే. ఆయన పాపం నేనంటే బాగా ఇష్టపడేవాడు, ప్రేమ ఉన్న మనిషి. ఒక కండిషన్ సార్ అన్నాడు. ఏం కండిషన్ అంటే మీరు రోజు మా ఇంటికి భోజనానికి రావాలి, మీ దగ్గర అయితే అంత జనం ఎక్కుంటారు, వస్తే అప్పుడే చెప్తాను. సంతోషం, మంచిది అని చెప్పి థ్యాంక్స్ అని చెప్పి నేను 3 డేస్ వెళ్ళిన ఆయన ఇంటికి. పంచాయతీరాజు వ్యవస్థ, దానికి సంబంధించిన మూలాలు, దాని మంచి చెడ్డలు, దాని బ్యాక్గ్రౌండ్ అంతా చెప్పిండు ఆయన. చెప్పి ఒక మంచి సలహా ఇచ్చాడు. హైదరాబాద్లో NIRD అంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అనే సంస్థ ఉంది. దాంట్లో 7 డేస్ కోర్సెస్ కొన్ని జరుగుతూ ఉంటాయి. మీరు ఒకసారి, మీకు ఆప్టిట్యూడ్ బాగుంది, మీరు తెలుసుకోవాలని ఆసక్తి ఎక్కువ ఉంది మీకు, కాబట్టి మీరు ఒక కోర్సుకు మీకు ఓపిక ఉంటే, టైం ఉంటే ఆ కోర్సుకు వెళ్ళండి అన్నారు. లక్కీగా అప్పుడు పంచాయతీరాజ్ మినిస్టర్ గారు కర్ణం రామచంద్రరావు గారు మెదక్ జిల్లా నుంచే ఉండే. రామచంద్రరావు గారు నేను రిక్వెస్ట్ చేసి, నరసింహారావు గారు అని చెప్పి అప్పుడు NIRD డైరెక్టర్ ఉండేవారు, వారితో టెలిఫోన్ చేయించుకొని ఒక 7 డేస్ కోర్సుకు నేను పోయిన. అక్కడికి ఫ్యామిలీ హైదరాబాద్లోనే ఉంటారు, ఆయన నేను ఇంటికి రాలే.
అక్కడ మంచి హాస్టల్ ఉంటుంది, అన్నం పెడతారు. అక్కడనే తిని 5 days ఉన్నా. 6th day ఈవినింగ్ ఆల్మోస్ట్ కోర్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ వచ్చి 7th కంక్లూడింగ్ సెషన్ కూడా మళ్ళీ పోయినా. తర్వాత చాలా ఒక అవగాహన వచ్చింది నాకు. ఒక్క పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ని ఇంత తతంగం ఉంటే, ఇంత సబ్జెక్ట్ ఉంటే, మరి ఇతర ఎన్ని డిపార్ట్మెంట్లలో ఎన్ని విషయాలని ఏం సంగతి, అది కూడా నాకు తెలియకపోతే ఎట్లా. మా జిల్లా అధికారులందరికీ నేను ఒక లెటర్ రాసిన. నేను కొత్తగా ఈ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అయినా, మీ డిపార్ట్మెంట్ యొక్క ఎక్స్టెండెడ్ యాక్టివిటీ నా కాన్స్టిట్యున్సీలో ఏముంది, దయచేసి మీరు ఇక్కడికి వచ్చి ఒక నోట్ ఇచ్చి నాకు చెప్పినట్టయితే ఈ నియోజకవర్గ ఎమ్మెల్యేగా నేను ఏం చేయాలి అనేది నాకు బోధపడుతుంది అని రిక్వెస్ట్ చేస్తే అందరూ జిల్లా అధికారులు కూడా పాపం సిద్దిపేటకు వచ్చినారు. అంటే నా నియోజకవర్గంలో వాళ్ళ డిపార్ట్మెంట్ యొక్క ఎక్స్టెండెడ్ యాక్టివిటీ ఏముంది, నేను ఇంకా ఫర్దర్ చేయాల్సింది ఏముంది, ఆ విషయాలన్నీ చెప్పినారు, నోట్ ఇచ్చినారు నాకు. వాస్తవంగా నాకు అదొక భగవద్గీతలా ఉపయోగపడ్డది. ఆ నియోజకవర్గంలో నేను ఒక తిరుగులేని నాయకునిగా తయారైనంటే ఇవన్నీ విషయాలు తెలుసుకోవడం వల్ల, అర్థం కాని విషయాన్ని అర్థమైనట్టు నటించకుండా సిన్సియర్గా తెలుసుకోవడం వలన నాకు ఆ నాలెడ్జ్ వచ్చింది, పనిచేయాల్సిన మార్గం దొరికింది. దాని తదనంతరం గ్రామాలని తిరిగినప్పుడు ఎమ్మెల్యేకు గవర్నమెంట్ ఒక డైరీ ఇస్తారు. మీ జిహెచ్ఎంసీలో మీకు ఇస్తారో లేదో నాకు తెలియదు, కార్పొరేటర్లకు ఇస్తారా జనార్దన్ రెడ్డి గారు? ఈచ్ కార్పొరేటర్ ఒక డైరీ ఇస్తారు. మీరు కూడా ఆ డైరీ పట్టుకొని పోయినా నేను 2-3 పేజీలు ఒక్కొక్క ఊరికి పెట్టి ప్రజలను అడుగుతూ వాళ్ళతో ఇంటరాక్షన్ అవుతూ అన్ని సమస్యలు నేనే స్వయంగా నా పెన్తో నోట్ చేసుకున్నాను. అది ఇంకో బుక్. ఇటు అధికారులు చెప్పింది, అటు ప్రజలు చెప్పింది, గ్రౌండ్ మీద ఉన్న సమస్యలు, ఎట్లా నేను దీన్ని పరిష్కారం చేయాలా అనేటువంటి ఒక ఆలోచనకు రాగలిగాను. మా జిల్లాలో పనిచేసే అధికారులకు కూడా ఏమనిపించిందంటే, ఈ ఎమ్మెల్యే ఏదో పాపం పనిచేసే లైన్లో ఉన్నాడు అని వాళ్ళకు ఒక ప్రేమ కలిగింది నా మీద. ఎగోయిస్ట్గా లేడు ఈయన, గర్వం లేదు, తెలియని దాన్ని తెలుసుకొని కొంత పని చేయాలని అభిప్రాయం ఉన్నట్టుంది అని చెప్పి నేను ఏ సందర్భంలో ఏ పని అడిగినా కూడా అందరికన్నా ముందు నాకు పనిచేసి పెట్టేవాళ్ళు. చాలా సహకారం దొరికేది అధికారులు. జనరల్గా గవర్నమెంట్ ఆఫీసర్స్ కూడా మంచిగా పనిచేసే ప్రజాప్రతినిధి ఉంటే వాళ్ళు చాలా ఎంకరేజ్ చేస్తారు, సపోర్ట్ చేస్తారు. పని కావాలని చెప్పి, టార్గెట్ రీచ్ కావాలి అని బాగా సపోర్ట్ కూడా చేస్తారు. ఇదంతా నా పర్సనల్ ఎక్స్పీరియన్స్. నేను మిమ్మల్ని అందరినీ ప్రార్థించేది ఒకటే, గొప్పవాళ్ళు అనేవాళ్ళు ఎక్కడి నుంచో రారు. అందరు కూడా ఎంత పెద్ద ప్రయాణమైనా మొదటి అడుగుతోనే పడుతుంది. అది 10,000 కిలోమీటర్ల ప్రయాణమైనా సరే ఒక్క అడుగుతోనే స్టార్ట్ అవుతుంది. మనం వేసే తొలి అడుగుతోనే స్టార్ట్ అవుతుంది. మీరు ఈరోజు కొత్తగా ఫ్రెష్గా ఎన్నుకోబడి ఉన్నారు. ఈ ఎన్నుకోబడ్డ పరిస్థితి కూడా చాలా విచిత్రంగా ఉంది. ఎంత విచిత్రంగా ఉందంటే, టీఆర్ఎస్ పార్టీ ఎన్నికల్లో పోటీ చేస్తే మొత్తం జిహెచ్ఎంసీలో గతంలో ఉన్న రికార్డులన్నింటినీ బద్దలు కొట్టింది. ఇది ఎవరు ఊహించి ఉండరు నాకు తెలిసి ఈ ఫలితం వస్తుందని చెప్పి. అక్కడి నుంచి మనం బిగిన్ కావాలి. జిహెచ్ఎంసీ పుట్టినప్పుడు ఎప్పుడో నెహ్రూ ప్రైమ్ మినిస్టర్ ఉన్నప్పుడు ఒకసారి కాంగ్రెస్ పార్టీ ఒకటేసారి సరాసరి అధికారానికి వచ్చింది జిహెచ్ఎంసీలో. ఆ తర్వాత మొత్తం జిహెచ్ఎంసీ చరిత్ర కూడా మిక్స్డే తప్ప ఒక్క పార్టీ అధికారంలోకి రాలేదు. కంబైన్డ్ 2 పార్టీలు కలిసి 3 పార్టీలు కలిసి చేసుకోవడం. అంతకుమించి నేరుగా ఏ పార్టీ కూడా అధికారంలోకి రాలేదు. ఒక్కసారి డైరెక్ట్ మేయర్ ఎన్నిక జరిగినప్పుడు మేయర్ డైరెక్ట్గా ఎన్నుకోబడ్డాడు తీగల కృష్ణారెడ్డి గారు. అప్పుడే తప్ప ఈ కార్పొరేటర్ల ద్వారా మేయర్ ఎన్నుకునే పరిస్థితి ఉన్నప్పుడు మాత్రం ఎప్పుడు కూడా హిస్టరీలో ఒక పార్టీ గెలవలే. గెలిచినా ఇంత ఏకపక్షంగా గెలవలే. ఇది అసాధారణమైనటువంటి విజయం, మామూలు విజయం కాదు. దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి మనం? ఈ విజయం మనకు ఎందుకు వచ్చింది, అసలు కారణం ఏంది అంటే, డెఫినెట్గా ప్రజలు గతంలో ఉన్నటువంటి విధానాల పట్ల, గతంలో పార్టీలు, ప్రభుత్వాలు, కార్పొరేటర్లు, జిహెచ్ఎంసీ పరిపాలక మండలి అవలంబించిన విధానాల పట్ల అతి తీవ్రమైన నిరసన ప్రజల్లో ఉంది. మనం టీఆర్ఎస్గా ఒక కొత్త పార్టీ, ఈ మధ్యనే రాజకీయ అంగట్లోకి వచ్చినటువంటి కొత్త సరుకు, అంతే కదా.
ఈ సరుకు ఎటువంటిది టెస్ట్ కేస్. ప్రజలు ఏం చేశారంటే వీళ్ళకి అవకాశం ఇద్దాము, ఏమైనా చేస్తారా వీళ్ళు చూద్దాం. గతంలో కాంగ్రెస్ పార్టీ కంటే, మజ్లిస్ పార్టీ కంటే, తెలుగుదేశం పార్టీ కంటే భిన్నంగా ఏమైనా చేస్తారా, ఒక ప్రయత్నం చేద్దాం అని ప్రజలు మనకి అవకాశం కట్టబెట్టారు. ఒక విషయం మీరు బాగా గుర్తుంచుకోవాలి, ప్రజలు ఎప్పుడు కూడా అలవోకగా ఆశామాషిగా ఓటు వేయరు. మనకు చాలా అభిప్రాయాలు ఉంటాయి, ఏదో అనుకుంటాం, ఎలక్షన్ మేనేజ్మెంట్ చేస్తాం అనుకుంటాం. అస్సలు వేయరు. ప్రజల నిర్ణయాలు కూడా చాలా నిర్దాక్షిణ్యంగా ఉంటాయి. కొంచెం నచ్చితే ఎంత ఎత్తుకుంటారో, కొంచెం నచ్చకపోతే అట్లనే బండకేసి కొడతారు. మళ్ళీ డెఫినెట్గా పదవి రావటం గొప్పగా జీవితంలో, ఆ పదవి ఇన్సిడెంటల్గా వస్తుంది. ఈరోజు హైదరాబాద్లో టీఆర్ఎస్ హవా వీసింది. ఆ హవాలో మీరందరూ కార్పొరేటర్లు అయినారు. కొంచెం వెనుకకున్న వాళ్ళు కూడా గాలి వల్ల ముందుకైనారు. ఇంకా 99 సీట్స్ అంటే ఏం పాడింది ఇక్కడ, ఇంకా మిగిలి ఏం లేనే లేదు. మజ్లిస్ అనేది మనం మిత్రపక్షం అనుకున్నాం. మనం మిత్రపక్షం అనుకుంటే మొత్తం కలిసి 143 స్థానాలు గెలిచిన వాళ్ళు, మనం కలిసి 150లో. అంటే ఏంది ఇది? ఇట్లాంటి ఎన్నిక ఉంటుంది ఎక్కడన్నా? ఉండదు. ఇంత ఏకపక్షంగా ఉండదు. అంటే అంత నమ్మకం మీ మీద ఈరోజు జనం మన మీద పెట్టారు. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవడం అనేటువంటి గతంలో పనిచేసిన కార్పొరేటర్ల కంటే కూడా ఈరోజు మీ మీద ఎక్కువ బరువు బాధ్యత ఉంది అని చెప్పి మనం చేస్తాం. ఇది మీరు అర్థం చేసుకోవాలి. ఇంకొక విషయం కూడా ఉంటుంది. మనిషి పుట్టినవాడు 1 నుంచి 100 సంవత్సరాలు బతుకుతాం మనం, అంతకన్నా లేదు. ఇకను ఎవడో 102, 102 ఏళ్ళు, 104 ఏళ్ళు బతుకుతారని చెప్తారు. కానీ 1 to 100 లోపలనే మన జీవితం ముగిసిపోతుంది. ఒక ఆయన 60 బతకచ్చు, ఆయన 70 బతకచ్చు. అది మన కర్మను బట్టి, భగవంతుని దాన్ని బట్టి ఉంటుంది. ఈ బతికినంతలో 15-16 సంవత్సరాలు అయితే బాల్యంలోనే గడిచిపోతుంది. ఆ టైం మనం ఏం చేయలేం. చివరి 10-12 సంవత్సరాలు కూడా కొంచెం వృద్ధాప్యం వస్తుంది. అప్పుడు మనం ఏం పెద్ద గొప్పగా చేయలేం. ఆల్మోస్ట్ ఒక 30-35 ఏళ్ళు చేయగలిగే చాలా తక్కువ ఉంటుంది. ఇంకో 30-35 మనం యూత్ఫుల్గా ఉండి పని చేయగలిగి ఉండి, ఆరోగ్యం కూడా అన్ని రకాలుగా రబస్ట్గా ఉండి ఎఫెక్టివ్ పని చేయగలిగేటువంటి లైఫ్ గతంలో ఇది తక్కువ ఉండేది. ఇప్పుడు ఒక 30-35 ఇయర్స్ ఉంటుంది. ఆ 30-35 ఇయర్స్ గొప్పగా పనిచేయగలిగేటువంటి శక్తి, సామర్థ్యము, ఆరోగ్యం అన్నీ ఉండే టైంలో ఎంత గొప్పగా మనం బతికినాము, ఎంత గొప్పగా మనం పనిచేసినాం అనేది మన జీవితానికి లెక్క. పొద్దున్న లేస్తాం, సాయంత్రం దాకా పనిచేయాలి, రాత్రి పడుకుంటాం, మళ్ళీ తెల్లవారుతాం. ఆ పనిచేసిన 8 గంటలో, 6 గంటలో, 3 గంటలో, 7 గంటలో ఎంత ఎఫెక్టివ్గా, ఎంత గుణాత్మకంగా, ఎంత క్వాలిటీగా మనం జీవించడం అనేది లెక్క. టైం మన కోసం ఆగదు, ఇట్ గోస్, పోతానే ఉంటుంది. ఆ ఉండిన టైంను ఎవరు ఎంత గొప్పగా వాడుకున్నారు, దాన్ని ఎంత బాగా ఆస్వాదించినాం. మనం పెట్టుకున్న లక్ష్యాలు ఏమైనా ఉన్నాయా, ఆ లక్ష్యం దిశగా మనం అడుగులు వేస్తున్నామా? ఇట్స్ ద బిగ్గెస్ట్ థింగ్ వన్ షుడ్ థింక్. ఏముంది, మనం గప్పాలు కొట్టుకుని కూడా కూర్చోవచ్చు, హోటల్లో ఛాయ్ తాక్కుని కూడా గంటలు కూర్చుంటారు కొంతమంది. టైం పోతుంది, మన కోసం ఆగదు. కానీ ఆ టైంను మనం సద్వినియోగం చేస్తున్నామా లేవా, చేస్తే దేనికోసం చేస్తున్నాం, ఎట్లా చేస్తున్నాం అనేది ఒకటి రావాలి. రెండో పాయింట్ కూడా చెప్పాలి తప్పకుండా, మీ దృష్టిలో ఉండాలి. నేను పేరు చెప్పాను కానీ ఒక ఎమ్మెల్యే జిహెచ్ఎంసీ ఎన్నికలకు మొన్న ముందు, ఒక 15 రోజుల ముందు ఏదో కార్యక్రమం మీద నేను ఒక ప్రాంతానికి పోయిన, హైదరాబాద్. మళ్ళీ నెక్స్ట్ ప్రోగ్రాం కూడా ఆ ఎమ్మెల్యే గారి కాన్స్టిట్యున్సీలో ఉంది. మొదటి ప్రోగ్రాం నేను పోయినా, ఎమ్మెల్యే గారు నన్ను అక్కడ రిసీవ్ చేసుకున్నారు. అక్కడ కార్యక్రమం అయిపోయింది. అయిపోయిన తర్వాత నెక్స్ట్ పాయింట్కి పోతున్నాం, అది వారి కాన్స్టిట్యున్సీ. ఎమ్మెల్యే కదా, నేను పిలుచుకొని నా కార్లో కూర్చోబెట్టుకుని పోతున్నాను. ఆయన నాతో అన్న ఏం మాట ఏంటంటే, అన్న ఎట్లన్నా చేసి జర కార్పొరేషన్ ఎలక్షన్ కానీ ఎక్కువ ఏడాది దాకా అన్నారు. ఎందుకు అని నేను అడిగిన. ఇక కార్పొరేటర్ల పెద్ద గందరగోళం, గజిబిజి ఉంటుంది, లొల్లి ఉంటుంది, ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ అయిపోతుంది అని ఆయన చెప్పిండు. అదొక ఎమ్మెల్యే భావన. దాని తర్వాత ఒక సర్వే చేయించండి, కార్పొరేషన్ ఎన్నికలు తొందరగా కావన్నా కాకూడదా, ప్రజలు ఏం కోరుకుంటున్నారు, ఏమనుకుంటున్నారు ప్రజలు అని చెప్పి చేయిస్తే, కాకపోతేనే మంచిదని చెప్పి ఎక్కువ శాతం ప్రజలు చెప్పారు. ఏం కారణం వల్ల? తర్వాత నేను ఫ్రెండ్స్తో మాట్లాడాను, ఏంది కావచ్చు ఇట్లా ఎందుకు వచ్చింది రిపోర్టు, ఈ విముఖత,
జనంలో ఈ వ్యతిరేకత ఎందుకుంది అంటే గతంలో చాలా దుర్మార్గాలు జరిగినాయి సార్, అందువల్ల ఈ పరిస్థితి ఉంది. ఎంతవరకు చెప్తారంటే కార్పొరేటర్ల గురించి జోక్స్, ఎవరైనా ఇల్లు కడుతున్నాడు ఆడ ఒక ట్రిప్పు లారీ ఇసుక పడ్డదంటే కార్పొరేటర్ కన్నా ముందు కార్పొరేటర్ మనుషులు ఆడికి పోతారు డబ్బులు ఇవ్వాలి ఆయనకు. మనం ఇంత పెద్ద మందిలో 50,000 వేల ఓట్లలో 60,000 వేల ఓట్లలో ఇంత కష్టపడి తిరిగి గెలిచినటువంటి వాళ్ళం గా పేరుండన్న మనకు, ప్రజలు గొప్పగా చూసేటువంటి పేరుండన్న, ఏది మన జీవితానికి సార్థకమవుతుంది. తీవ్రమైన విషయం, ఇది మామూలు విషయం కాదు. మొన్న ఏదో మాట్లాడుతున్నాను నేను ఒక రివ్యూ మీటింగ్లో, ఎక్కడ చేయనిస్తారు సార్ ఇదంతా చేయనియరు అంటే ఒక తప్పుడు పని జరుగుతుంటుంది, దాన్ని సరిదిద్దాలి కదనే అంటే ఎక్కడ చేయనిస్తారు సార్, కష్టం కానిస్తారా పోనిస్తారా అని మాట్లాడుతున్నాను. నేను చెప్పిన జబర్దస్తిగా చేయండి, కానికపోతే మళ్ళీసారి వాడు ఓడగొట్టిన మంచిది, ఈ లఫంగా బతికిన కంటే సపరేట్ ఇంట్లో కూర్చుంది నయం, హ్యాపీగా ఒక పుస్తకం చదువుకోవచ్చు. ఇంత భయపడేదంటే మనం ఏం చేయలేము. మనం ప్రపంచంలో మనం చేసేది మన కోసం కాదు కదా, ప్రజల కోసం కదా అని టఫ్గా చెప్పాల్సి వచ్చింది. ఏం కారణం అంటే చెప్పడం వెనుక మనకు పదవి ఉన్నప్పుడు, ఒక అధికారం ఉన్నప్పుడు, మనం చేయగలిగేటువంటి అవకాశం ఉన్నప్పుడు మంచి చేయకపోతే అది క్రైమ్, అది నేరం, డెఫినెట్గా నేరం. మనకు ముందున్న పెద్దలు ఈరోజు మనం చక్కగా ఒక ఏసీఆర్లో కూర్చొని ఈ ప్రగతి రిసార్ట్స్లో గొప్పగా మాట్లాడుకుంటాం. మన ముందు ఒక టేబుల్ ఉంది, ముందు వాటర్ బాటిల్ ఉంది, రాసుకోవడానికి ఒక పెన్ ఉంది, ఒక బుక్ ఉంది, మన దగ్గర మంచి సౌండ్ సిస్టమ్ ఉంది. ఒకప్పుడు మనిషి పుట్టినప్పుడు ఇవేవి లేవు, ఇవన్నీ ఇప్పుడు మనకు అందుబాటులో వచ్చినాయి. ఎంతమంది పెద్దలు, ఎంతమంది వాళ్ళ జీవితాలు డెడికేట్ చేసి, వాళ్ళు రీసెర్చ్ చేసి, ఎన్నో శ్రమలు చేసి ఈ సౌకర్యాలన్నీ మనకంటే ముందున్న జనరేషన్స్ మనకు అందించినాయి. ఇంత మంచి కమ్యూనికేషన్ సిస్టమ్ ఉంది. నేను ఇక్కడ నిలబడి మాట్లాడితే లాస్ట్ వరుసలో ఉన్న వ్యక్తి కూడా చక్కగా వినపడతా ఉంది. ఈ సదుపాయాలను ఎట్లా వచ్చినాయి? మన పెద్దలు, మన పూర్వీకులు, మనకు ముందున్న తరాలు చేసినటువంటి అనేకమైనటువంటి కృషి, ఆ కృషి రిజల్ట్ ఈరోజు మనం ఇంత కంఫర్టబుల్గా బతుకుతున్నాం, ఈరోజు మనం మనుషులుగా బతుకుతున్నాం. మరి రేపటి తరానికి మనం అందించేది ఏంటి? ఏం చేయగలుగుతాం, ఏం చేయాలి అనేది డెఫినెట్గా మనం ఆలోచించాలి. హైదరాబాద్ నగరానికి వచ్చినప్పుడు 2014 జూన్ 2 నాడు నేను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాను. అది జూన్ మాసం, జూన్ కాబట్టి వర్షాలు వస్తాయి తెలుసు నాకు. హైదరాబాద్లో కరెక్ట్గా సిచ్యువేషన్ ఏంటంటే కొద్దిగా పెద్ద వాన పడితే లోతట్టు ప్రాంతాలకు ఇళ్ళకు నిలిపోతాయి. టీవీలలో చూస్తూ ఉంటాం, జనం ఏంటో గిన్నెలు బట్టి ఎత్తిపోస్తూ ఉంటారు బయట ఇళ్ళలోకి వచ్చిన నీళ్ళను. మరి ముఖ్యంగా 3 ప్లేసులలో బాగా వరద కనపడుతుంది, కమ్ముకున్న నీళ్ళు కనపడతాయి. రాష్ట్రానికి హైయెస్ట్ సావరీన్ సీట్ అనేటువంటి అసెంబ్లీ ముందర కారులోకి నీళ్ళు వచ్చేంత లోతు నీళ్ళు ఆగుతాయి. రాజ్భవన్, గవర్నర్ గారు ఉండే రాజ్భవన్ రోడ్లో గవర్నర్ గారి నివాసం ముందు అర్ధగజం ఎత్తు నీళ్ళు నిలబడతాయి, 2 ఫీట్లు ఎత్తు. ముఖ్యమంత్రి నివాసం ఇప్పుడు నేను ఉండే ఇల్లు బేగంపేట రోడ్లో, అక్కడ కూడా 2.5 ఫీట్ల ఎత్తుతో నీళ్ళు ఉంటాయి చాలాసేపు, కొంచెం పెద్ద వర్షం కురిస్తే. నేను జిహెచ్ఎంసీ కమిషనర్ను, ఇంజనీర్లను మనం పిలిచినాం. నాకు అప్పటికి అంత నాలెడ్జ్ లేదు కాబట్టి, పూర్తి స్థాయిలో ఐడియా లేదు కాబట్టి నేను అడిగిన, ఏమైనా మీరు జిహెచ్ఎంసీలో ఇంతమంది, మీ ఒక చీఫ్ ఇంజనీర్ ఉన్నారు, ఇంజనీర్లు ఉన్నారు, ఇంత సిబ్బంది ఉన్నది, ఇతర వాళ్ళ ముందు మన పరువు పోతుంది కదా, ఇతర రాష్ట్రాల వాళ్ళు వస్తే చూస్తే ఈ పరిస్థితి చూస్తే మన గౌరవం పోతుంది కదా, కనీసం ఈ 3 ప్లేసులన్నా చేయొచ్చు కదా, అసెంబ్లీ, సీఎం, రాజ్భవన్ నీళ్ళు ఉండకూడదు చేయొచ్చు కదా అంటే, సారీ సార్ చేయలేమన్నారు వాళ్ళు. ఎందుకు చేయలేరు అంటే స్ట్రాంగ్ వాటర్ డ్రైన్, వర్షం కురిసినప్పుడు నీళ్ళని తీసుకుపోవాల్సినటువంటి డ్రైన్స్ ఏవైతే ఉంటాయో మొత్తం అవి చోక్ అయిపోయినాయి సార్ కంప్లీట్గా, వాటి మీద ఇండ్లు కట్టేసిండ్రు. అవి భయంకరమైన పరిస్థితి అయిపోయింది. అది తీస్తేంది కాలువ, వర్షం కురిసింది, నీళ్ళు పడ్డాయి, ఆ నీళ్ళు పోవాలంటే ఆశాంతం ఉండాలి దారి. ఇక్కడ తీస్తే మళ్ళీ కిందికి పోయి అక్కడ జమ అవుతుంది. మొత్తం క్లియర్గా ఉంటేనేమో సాఫ్గా పోయి మూసిగా కలుస్తుంది, కిందికి వెళ్ళిపోతుంది. అవి చోక్ అయిపోయినాయి, ఒక దగ్గర తీస్తే అది పెద్ద ప్రయోజనం ఉండదు, తీసినా కూడా అంత రిజల్ట్ రాస్తారు. అది మరి ఎట్లా అని అడిగినా నేను,
ఎట్లా నడుతుంది వాళ్ళు చెప్పిన సమాధానం ఏంటంటే మరి ఇది నేను ఆలోచించినరా, హైదరాబాద్ కర్మ ఇంతేనా, ఇది ఇట్లా ఉండాల్సిందేనా, ఏమన్నా మీరు విచారించరా అంటే విచారం చేసినాం సార్ అని. ఏం కావాలి మరి ఏంది అంటే హైదరాబాదులో వర్షం కురిస్తే లోతట్టు ప్రాంతాలకు నీళ్లు పోవద్దు, రోడ్ల మీద నీళ్లు నిలబడద్దు, ప్రజలకు అసౌకర్యం కలగద్దు అని అంటే 11,000 కోట్ల రూపాయల ఎస్టిమేట్ అయింది సార్ అని చెప్పారు. అంటే నవ్ వీ హ్యావ్ టు స్పెండ్ 11,000 crores టు క్లియర్ ది స్టామ్ వాటర్ డ్రైన్స్. ఒక వర్షం చుక్క కూడా ఉండద్దు రోడ్డు మీద, కంప్లీట్ క్లియర్ కావాలి, దాన్ని అంతా చేయాలంటే ఇంత డబ్బు కావాలి సార్ అని చెప్పారు. చక్కరచి పడిపోయినంత పని అయింది నా పరిస్థితి. ఈ చాలా అలకగా ఉన్నదని నేను అనుకున్నాను. మీరు ఇప్పుడు కొత్త కార్పొరేటర్ అంటే మీరు కూడా ఆన్నో ఇన్నో డబ్బా మాట్లాడకండి, మాట్లాడితే ప్రమాదం వస్తుంది. ఏమైనా బాగా నరికితే ఏం చేసినామంటారు, పరుగు పోతుంది మనది. అందువల్ల నేను చాలా ముందే పెట్టాలనుకున్న వాస్తవాన్ని శిక్షణా శిబిరం. మీకు విషయాలు ముందు తెలిస్తే ప్రజల్లో కూడా మీరు ఎటువంటి కమిట్మెంట్ కారు, జాగ్రత్తగా ఉంటాం, ఏం చేయగలుగుతామో అది చెప్పాలి, 100% చేసి చూపెట్టాలి. ఇది హైదరాబాద్ యొక్క స్ట్రామ్ వాటర్ డ్రైన్స్ పరిస్థితి. పద్మనాభయ్య గారు చెప్పినారు, మన క్లౌడ్ బర్స్ట్ అయింది, 2 సిటీలు చూసినాం మనం, 2 కూడా సముద్రం ఒడ్డుకుంటాయి. సముద్రం ఎంతైనా తీసుకుంటుంది ఇంటేక్ వాటర్ పోతే. కానీ ముంబైలో ఒకసారి కేటీ రామారావు ముంబైలో ఉన్నాడు, 3 మీటర్లు 4 మీటర్ల ఎత్తుతోని, 4 మీటర్ల ఎత్తు అంటే 12 ఫీట్ల ఎత్తుతోని ముంబై నగరం అంతా నీళ్ళే. ఆడ క్లౌడ్ బర్స్ట్ అంటే విపరీతమైనటువంటి వర్షాలు పడి దాదాపు ఒక 6 రోజులు 7 రోజులు ముంబై అంతా స్టాగ్నెట్ అయిపోయింది సార్. జీవితం చెల్లా చెదురైపోయింది ప్రజలది. మొన్న ఏకంగా చెన్నై 21 days చాలా భయంకరమైన పరిస్థితి అక్కడ, 21 రోజులు క్లౌడ్ బర్స్ట్. ఒకవేళ హైదరాబాద్లో అయితే ఈ మన గతి ఏమవుతుంది ఇప్పుడు భగవంతుడికి ఎరక. అంత భయంకరమైన పరిస్థితి మనది. మామూలు పెద్ద వర్షానికి ఈ పరిస్థితి ఉంటే, ఒకవేళ క్లౌడ్ బర్స్ట్ లాంటి సిచ్యువేషన్ వస్తే, కుంభవృష్టి కురిస్తే హైదరాబాద్ చాలా దారుణంగా ఉంది. 1, 2 మీదికి పైన పటారం లోన లోటారం ఉంది మనది. హైదరాబాద్ అందమైన నగరమే, సుందరమైన నగరమే, నో డౌట్. కానీ ఊపర్ షేర్వాని అందరు పరిశాన్ ఉన్నది. మరి ఎందుకు ఆలోచించలేదో గతంలో పాలించిన పెద్దలు నాకు అర్థం కాలేదు. నగర మేయర్కే క్వార్టర్ దిక్కులేదు హైదరాబాద్. ఇంత పెద్ద సిటీ మేయర్ ఉంటే మేయర్ ఉండటానికే ఒక క్వార్టర్ లేదు. మరి ఈ విషయాన్ని ఎందుకు ఆలోచించలేదో గతంలో నాకు అర్థమే కాలేదు. ఏ సిటీలోనే ఉంటుంది అంటే ఆ విధంగా ఉన్నాం మనం. మేయర్ అయితే నో క్వార్టర్ పద్మనాభయ్య గారు ఇన్ హైదరాబాద్ సిటీ. ఇట్లా అనేక విషయాలు నెగ్లెక్టెడ్ ఉన్నాయి. పద్మనాభయ్య గారు 2-3 విషయాలు చాలా మంచిగా చెప్పినారు. ఆయన చాలా సీనియర్ ఆఫీసర్, అనేక హోదాలలో పనిచేసి అర్బన్ డెవలప్మెంట్ మినిస్ట్రీలో పనిచేసినారు. చివరికి హోమ్ సెక్రటరీగా రిటైర్ అయినారు. హోమ్ సెక్రటరీ అంటే చాలా ప్రధానమైనటువంటి బాధ్యత. అవుట్ ఆఫ్ హిజ్ ఎక్స్పీరియన్స్, మన ఇంట్లో ఒక ట్యాప్ చోక్ అయినా, ఒక మోరీ చోక్ అయినా, మురుగునీళ్ళు బయటికి పోకున్నా, ఏదైనా ఇబ్బంది కలిగినా, ఒక లైట్ వెలగకున్నా, మనం పెద్ద హైరాణ పడిపోయి అప్పటికప్పుడు ఏ ప్లంబర్ను పిలిపించి నిమిషాల మీద క్షణాల మీద దాన్ని బాగా చేస్తాం. కార్పొరేటర్ తన డివిజన్ను కూడా తన ఇల్లులాగా అనుకోవాలా, అప్పుడు ఆ డివిజన్ డెఫినెట్గా బాగుంటుందని చెప్పి పద్మనాభయ్య గారు అన్నారు. చాలా విలువైన మాట. ఆ కన్సర్న్, ఆ ట్రస్ట్, ఆ ఫోకస్ ఖచ్చితంగా ఉండాలి. అట్లా ఉన్నవాళ్ళు చాలా గొప్ప పేరు వస్తుంది. పైన ఏదో సూపర్ఫిషియల్గా ఉంటే పేరు రాదు. నిజంగా ఇన్వాల్వ్ అయి పనిచేస్తే, చెయ్యాలి అనుకొని చేస్తే అద్భుతాలు జరుగుతాయి. జరగకపోయే ఆస్కారం లేదు. 100% జరుగుతాయి. నేను నా పర్సనల్ ఎక్స్పీరియన్స్తో చెప్తామని మాట. సిద్దిపేటలో నేను ఎమ్మెల్యేగా ఉన్నా. నేను అన్ని విషయాలు బాగా సీరియస్గా కేర్ తీసుకునేది. అన్ని విషయాలలో నా పక్క నియోజకవర్గం కంటే డెఫినెట్గా నేను బాగుండేది. నా పక్క నియోజకవర్గం ఎమ్మెల్యేలు ఘోరమైన తిట్టుబడేది. ఇక్కడ జనం వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు కదా.
వాడు ఎమ్మెల్యే నువ్వు ఎమ్మెల్యే మరి వాడి అట్టెట్లుంది ఇది ఎట్లుంది అనేది ఇదంతా కూడా ఇన్వాల్వ్ అయినప్పుడు మన మీద కొంత బరువు పడుతుంది. దీన్ని మనం స్వీకరించినాం. ఇప్పుడు ఎమ్మెల్యే కావాలని ఒకరు అనుకున్నాం, ఎంపీ కావాలని ఒకరు అనుకున్నాం, ఒకరు కార్పొరేటర్ కావాలనుకున్నాం. దీన్ని స్వీకరించినాం, మనం ఇష్టపడి స్వీకరించినాం. మనకు బలవంతంగా వాళ్ళు రుద్దలే. మరి ఇష్టపడి స్వీకరించినప్పుడు ఖచ్చితంగా కష్టపడి పని చేయాలి. ఈ పని మనం ఎంచుకున్నాం. ఇంకోటి ఫ్లోటింగ్ పాపులేషన్తో కలిపి చూస్తే 1 కోటి జనాభా హైదరాబాద్, 1 కోటి మందిలో 150 మంది కార్పొరేటర్లు. చాలా రేర్ ఆపర్చునిటీ. పని చేస్తే ఎట్లా చేయాలంటే ఇట్లా రసించి పని చేయాలి. నగర పరిపాలన అదేవిధంగా కమిట్మెంట్ విషయంలో కార్పొరేటర్లు ఏ విధంగా ముందడుగు వేయాలి అన్న విషయాలను కేసీఆర్ తనదైన శైలిలో కార్పొరేటర్లకు సూచిస్తున్నారు. ఇప్పటివరకు లైవ్ మనం చూసాం.